Welcome to my channel Learn and Grow. Today our topic is derive the formula of multiple angles 2a, 3a etc. and submultiple angles a by 2 in terms of angle a of trigonometric functions. First one double angle formula ante 2a sin 2a cos 2a tan 2a. So వీటిని క్యాలిక్యులేట్ చేస్తాం. నార్మల్గా సైన్ ఆఫ్ a plus b ఫార్ములా sin a into cos b plus cos a into sin b అండ్ cos of a plus b అంటే cos a into cos b minus sin a into sin b. సో ఈ రెండు కూడా ఫార్ములాస్. సో ఇక్కడ b ఈజ్ ఈక్వల్ టు ఏ అనుకుంటే అంటే b ప్లేస్లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే సైన్ ఆఫ్ a ప్లస్ ఏ b ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేస్తే సైన్ ఆఫ్ a ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ ఇంటూ కాస్ బి అంటే ఏమవుతుంది కాస్ ఏ అవుతుంది ప్లస్ కాస్ ఏ ఇంటూ సైన్ బి అంటే సైన్ ఏ. సో ఇక్కడ సైన్ ఏ కాస్ ఏ ప్లస్ సైన్ ఏ కాస్ ఏ అంటే 2 సైన్ ఏ కాస్ ఏ సైన్ 2a ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ ఏ కాస్ ఏ. ఇది ఒక ఫార్ములా. నెక్స్ట్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఉంది కదా, సో ఇందులో ఏ సబ్స్టిట్యూట్ చేస్తే కాస్ ఆఫ్ ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ ఇంటూ కాస్ ఏ మైనస్ సైన్ ఏ ఇంటూ సైన్ ఏ అంటే కాస్ ఏ ఇంటూ కాస్ ఏ కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ ఏ ఇంటూ సైన్ ఏ సైన్ స్క్వేర్ ఏ. వీ నో దట్ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు కాస్ స్క్వేర్ ఏ ఏమవుతుంది ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఇటు సైడ్ ప్లస్ సైన్ స్క్వేర్ ఉంది, ఇటు సైడ్కి వెళ్తే మైనస్ సైన్ స్క్వేర్ ఏ అవుతుంది. సో ఇప్పుడు కాస్ 2a కాస్ ఆఫ్ ఏ ప్లస్ ఏ అంటే కాస్ 2a ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఏ ప్లేస్లో 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. కాస్ 2a ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ మైనస్ సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ అంటే మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ అంటే కాస్ 2a ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ. ఇది ఒక ఫార్ములా. నెక్స్ట్ tan 2a tan ఎలా రాయొచ్చు సైన్ బై కాస్ కింద రాయొచ్చు కాబట్టి సైన్ 2a బై కాస్ 2a. సైన్ 2a ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం 2 సైన్ ఏ కాస్ ఏ 2 సైన్ ఏ కాస్ ఏ. కాస్ 2a అంటే ఇక్కడ వచ్చిన ఫార్ములా ఏమొచ్చింది కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. సో 2 సైన్ ఏ ఇంటూ కాస్ ఏ బై ఈ టర్మ్లో డినామినేటర్లో కాస్ స్క్వేర్ ఏ కామన్ తీస్తే కాస్ స్క్వేర్ ఏ ఇంటూ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ. సో ఇక్కడ కాస్ టర్మ్ లేదు కాబట్టి మనం ఎలా రాస్తాం బై కాస్ స్క్వేర్ ఏ కింద రాస్తాం. కాస్ స్క్వేర్ ఏ క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ సైన్ స్క్వేర్ ఏ టర్మ్ అనేది వస్తుంది కాబట్టి. సో ఇక్కడ కాస్ ఏ అండ్ కాస్ ఏ క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ tan 2a ఈజ్ ఈక్వల్ టు 2 tan ఏ అంటే సైన్ ఏ బై కాస్ ఏ అంటే tan ఏ బై 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ అంటే tan స్క్వేర్ ఏ. tan 2a ఈజ్ ఈక్వల్ టు 2 tan ఏ బై 1 మైనస్ tan స్క్వేర్ ఏ. నెక్స్ట్ ట్రిపుల్ యాంగిల్ ఫార్ములా అంటే 3a సైన్ 3a ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లేస్లోనే ఏ ప్లేస్లో 2a ప్లేస్ చేస్తాం అంటే సైన్ ఆఫ్ 2a ప్లస్ ఏ. ఫార్ములా సైన్ 2a ఇంటూ సో ఈ టర్మ్ ఏ అనుకుంటే ఈ టర్మ్ బి అనుకుంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం సైన్ 2a ఇంటూ కాస్ బి అంటే సైన్ ఏ బి ప్లస్లో ఏ ఉంది కాబట్టి కాస్ ఏ ప్లస్ కాస్ 2a ఇంటూ సైన్ ఏ. సబ్స్టిట్యూట్ సైన్ 2a అండ్ కాస్ 2a. సో ఆల్రెడీ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసిన వాల్యూస్ సైన్ 2a అండ్ కాస్ 2a వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే సైన్ 2a అంటే 2 సైన్ ఏ ఇంటూ కాస్ ఏ ఇంటూ కాస్ ఏ ప్లస్ కాస్ 2a ఎలా రాయొచ్చు 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ ఇంటూ సైన్ ఏ. మల్టిప్లై చేస్తే 2 సైన్ ఏ ఇంటూ కాస్ ఏ ఇంటూ కాస్ ఏ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ 1 ఇంటూ సైన్ ఏ సైన్ ఏ మైనస్ 2 సైన్ క్యూబ్ ఏ అంటే సైన్ స్క్వేర్ ఏ ఇంటూ సైన్ ఏ సైన్ క్యూబ్ ఏ. ఇక్కడ సైన్ ఏ కామన్ తీస్తే 2 సైన్ ఏ కామన్ తీస్తే ఏమవుతుంది 2 సైన్ ఏ ఇంటూ కాస్ స్క్వేర్ ఏని ఎలా రాయొచ్చు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ కింద రాయొచ్చు ప్లస్ సైన్ ఏ మైనస్ 2 సైన్ క్యూబ్ ఏ. మల్టిప్లై చేస్తే 2 సైన్ ఏ ఇంటూ 1 2 సైన్ ఏ మైనస్ 2 సైన్ ఏ ఇంటూ సైన్ స్క్వేర్ ఏ అంటే మైనస్ 2 సైన్ క్యూబ్ ఏ ప్లస్ సైన్ ఏ మైనస్ 2 సైన్ క్యూబ్ ఏ. ఓవరాల్ సైన్ 3a ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ ఏ
ప్లస్ సైన్ ఏ 3 సైన్ ఏ మైనస్ 2 సైన్ క్యూబ్ ఏ మైనస్ 2 సైన్ క్యూబ్ ఏ అంటే మైనస్ 4 సైన్ క్యూబ్ ఏ అంటే సైన్ 3a ఫార్ములా 3 సైన్ ఏ మైనస్ 4 సైన్ క్యూబ్ ఏ. నెక్స్ట్ కాస్ 3a కాస్ ఆఫ్ 2a ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ కాస్ ఏ అంటే కాస్ 2a ఇంటూ కాస్ బి అంటే ఇక్కడ వాల్యూ ఏ ఉంది కాబట్టి కాస్ ఏ మైనస్ సైన్ ఏ సైన్ 2a ఇంటూ సైన్ ఏ. సబ్స్టిట్యూట్ కాస్ ఏ అండ్ సైన్ 2a ఫార్ములాస్. కాస్ 2a అంటే 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ ఇంటూ ఇక్కడ కాస్ ఏ ఉంది కదా కాస్ ఏ మైనస్ సైన్ 2a అంటే 2 సైన్ ఏ ఇంటూ కాస్ ఏ ఇంటూ సైన్ ఏ. మల్టిప్లై చేస్తే 1 ఇంటూ కాస్ ఏ మైనస్ 2 ఇంటూ సైన్ స్క్వేర్ ఏ ఇంటూ కాస్ ఏ మైనస్ 2 సైన్ ఏ ఇంటూ సైన్ స్క్వేర్ ఏ ఇంటూ కాస్ ఏ మైనస్ 2 ఇంటూ సైన్ స్క్వేర్ ఏని ఎలా రాయొచ్చు 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ అంటే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. సో అప్పుడు సైన్ స్క్వేర్ ఏ ఏమవుతుంది 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ. సో 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ ఇంటూ కాస్ ఏ మైనస్ 2 ఇంటూ సైన్ స్క్వేర్ ఏని ఎలా రాయొచ్చు 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ ఇంటూ కాస్ ఏ. మల్టిప్లై చేస్తే కాస్ ఏ మైనస్ 2 ఇంటూ 1 2 మైనస్ సో ఇక్కడ ప్లస్ 2 ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ మైనస్ ఇక్కడ మైనస్ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఓన్లీ 2 మాత్రమే మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి మైనస్ 2 కాస్ స్క్వేర్ ఏ ఇంటూ కాస్ ఏ మైనస్ 2 ఇంటూ మైనస్ 2 కాస్ స్క్వేర్ ఏ ఇంటూ కాస్ ఏ. సో మొత్తం ఓవరాల్ మల్టిప్లై చేస్తే కాస్ ఏ మైనస్ 2 ఇంటూ కాస్ ఏ మైనస్ 2 కాస్ ఏ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 కాస్ స్క్వేర్ ఏ ఇంటూ కాస్ ఏ కాస్ క్యూబ్ ఏ మైనస్ 2 కాస్ ఏ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 కాస్ స్క్వేర్ ఏ ఇంటూ కాస్ ఏ కాస్ క్యూబ్ ఏ. కాస్ 3a ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ క్యూబ్ ఏ అంటే 4 కాస్ క్యూబ్ ఏ మైనస్ 2 కాస్ ఏ మైనస్ 2 కాస్ ఏ అంటే మైనస్ 4 కాస్ ఏ ప్లస్ కాస్ ఏ అంటే మైనస్ 3 కాస్ ఏ. కాస్ 3a ఈజ్ ఈక్వల్ టు 4 కాస్ క్యూబ్ ఏ మైనస్ 3 కాస్ ఏ. నెక్స్ట్ tan 3a tan ఎలా రిప్రజెంట్ చేయొచ్చు సైన్ బై కాస్ అంటే సైన్ 3a బై కాస్ 3a. సైన్ 3a ఫార్ములా 3 సైన్ ఏ మైనస్ 4 సైన్ క్యూబ్ ఏ బై కాస్ 3a ఫార్ములా 4 కాస్ క్యూబ్ ఏ మైనస్ 3 కాస్ ఏ. సో ఫస్ట్ న్యూమినేటర్లో సైన్ ఏ కామన్ తీస్తే 3 మైనస్ 4 సైన్ స్క్వేర్ ఏ ఆల్రెడీ ఇక్కడ క్యూబ్ ఉంది సైన్ కామన్ తీసాం కాబట్టి స్క్వేర్ ఉంటుంది బై కింద డినామినేటర్లో కాస్ ఏ కామన్ తీస్తే 4 కాస్ స్క్వేర్ ఏ మైనస్ 3. సో ఇక్కడ క్యూబ్ ఉంది ఇక్కడ స్క్వేర్ అయింది కాస్ ఏ కామన్ తీసాం కాబట్టి సైన్ ఏ ఇంటూ 3 మైనస్ 4 ఇంటూ సైన్ స్క్వేర్ ఏని ఎలా రాయొచ్చు 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ బై కాస్ ఏ ఇంటూ 4 కాస్ స్క్వేర్ ఏ మైనస్ 3. సో నెక్స్ట్ tan 3a ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ ఇంటూ 3 మైనస్ 4 ప్లస్ 4 కాస్ స్క్వేర్ ఏ బై కాస్ ఏ ఇంటూ 4 కాస్ స్క్వేర్ ఏ మైనస్ 3. సైన్ ఏ ఇంటూ 4 కాస్ స్క్వేర్ ఏ మైనస్ 4 ప్లస్ 3 అంటే మైనస్ 1 బై కాస్ ఏ ఇంటూ 4 కాస్ స్క్వేర్ ఏ మైనస్ 3. tan ఏ ఈజ్ ఈక్వల్ టు ఎలా రాయొచ్చు సైన్ ఏ బై కాస్ ఏ కింద రాయొచ్చు. సో దీన్ని బేస్ చేసుకుని సైన్ ఏ ఏమవుతుంది సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కాస్ డివైడ్ చేసింది ఇటువైపుకి వెళ్తే మల్టిప్లై అవుతుంది అంటే కాస్ ఏ ఇంటూ tan ఏ. ఇప్పుడు సైన్ ప్లేస్లో కాస్ ఏ ఇంటూ tan ఏ సబ్స్టిట్యూట్ చేస్తే కాస్ ఏ ఇంటూ tan ఏ ఇంటూ 4 కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1 బై కాస్ ఏ ఇంటూ 4 కాస్ స్క్వేర్ ఏ మైనస్ 3. ఇక్కడ కాస్ ఏ క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ tan ఏ ఆఫ్ 4 కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1 బై 4 కాస్ స్క్వేర్ ఏ మైనస్ 3 ఎందుకంటే కాస్ క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ సబ్స్టిట్యూట్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 బై 1 ప్లస్ tan స్క్వేర్ ఏ ఇది ఫార్ములా. సో ఈ ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేస్తే tan ఏ ఇంటూ 4 బై కాస్ స్క్వేర్ ఏ అంటే 1 బై 1 ప్లస్ tan స్క్వేర్ ఏ అంటే 4 ఇంటూ 1 అంటే 4ఏ కదా సో అందుకు 4 బై 1 ప్లస్ tan స్క్వేర్ ఏ మైనస్ 1 బై 4 ఇంటూ కాస్ స్క్వేర్ ఏ అంటే 1 బై 1 ప్లస్ tan స్క్వేర్ ఏ మైనస్ 3. ఇప్పుడు ఎల్సిఎం చేస్తే tan ఏ ఇంటూ 4 మైనస్ మల్టిప్లై చేస్తే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 ప్లస్ tan స్క్వేర్ ఏ ఇంటూ మైనస్ 1 మైనస్ tan స్క్వేర్ ఏ
by 1 plus tan square a by 4 into 1 4 plus 1 into minus 3 plus tan square a into minus 3 tan square a by 1 plus tan square a 1 plus tan square a 1 plus tan square a cancel అయిపోతే రిమైనింగ్ tan a into 4 minus 1 అంటే వాల్యూ 3 minus tan square a by 1 minus 3 tan square a 4 minus 3 అంటే 1 minus tan square a. సో ఇప్పుడు మల్టిప్లై చేస్తే tan 3a is equal to 3 into tan a 3 tan a minus tan square a into tan a tan cube a by 1 minus 3 tan square a. సో ఇది ఫార్ములా. నెక్స్ట్ సబ్ మల్టిపుల్ యాంగిల్ ఆర్ ఆఫ్ యాంగిల్ ఫార్ములా a by 2. cos 2 theta అంటే ఎలా రిప్రజెంట్ చేయొచ్చు 1 minus 2 sin square theta. సో ఇప్పుడు మనకి కావాల్సింది cos a కాబట్టి cos a is equal to 1 minus 2 sin square a by 2 అంటే cos 2 theta ఉంటే by 2 రాదు, cos theta ఉంటే ఓన్లీ by 2 వస్తుంది. సో అంటే cos a is equal to 1 minus 2 sin square a by 2. సో ఈ ఈక్వేషన్ బేస్ చేసుకుని sin square a by 2 ఏమవుతుంది అంటే వాల్యూ ఇక్కడ మైనస్ 2 sin square a by 2 ఉంది, ఇటు సైడ్కి వెళ్తే ప్లస్ అవుతుంది అంటే 2 sin square a by 2 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఇక్కడ ప్లస్ cos a, ఇటు సైడ్కి వెళ్తే మైనస్ cos a 1 మైనస్ cos a. సో ఇక్కడ 2 అనేది మల్టిప్లై అవుతుంది, ఇటు సైడ్కి వెళ్తే డివైడ్ అవుతుంది అంటే sin square a by 2 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ cos a by 2. సో ఇక్కడ స్క్వేర్ ఇటు సైడ్కి వెళ్తే స్క్వేర్ రూట్ అవుతుంది కాబట్టి sin a by 2 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ cos a by 2. cos a is equal to 2 cos square a by 2 minus 1. కాస్లో రిప్రజెంట్ చేయాలి అంటే 2 cos square a by 2 minus 1. సో ఇక్కడ 2 cos కావాలి కాబట్టి 2 cos square a by 2 is equal to cos a, ఇటు సైడ్ మైనస్ 1 ఉంది, ఇటు సైడ్కి వెళ్తే ప్లస్ 1 అంటే cos a ప్లస్ 1. cos square a by 2 is equal to 1 plus cos a by 2. ఇక్కడ 2 అనేది మల్టిప్లై అవుతుంది, ఇటు సైడ్కి వెళ్తే డివైడ్ అవుతుంది. సో ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇటు సైడ్కి వెళ్తే రూట్ cos a by 2 is equal to ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 plus cos a by 2. నెక్స్ట్ tan a by 2. tan ఎలా రిప్రజెంట్ చేస్తాం sin by cos అంటే sin a by 2 by cos a by 2. sin a by 2 వాల్యూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ cos a by 2. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ cos a by 2 by cos a by 2 అంటే వాల్యూ 1 ప్లస్ cos a by 2. సో ఈ స్క్వేర్ రూట్ అనేది ఓవరాల్గా రిప్రజెంట్ చేస్తే 1 మైనస్ cos a by 2 by 1 ప్లస్ cos a by 2. 2 క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ square root of 1 minus cos a by 1 plus cos a అంటే tan a by 2 is equal to square root of 1 minus cos a by 1 plus cos a కింద రాయొచ్చు. లేదు అంటే tan a by 2 is equal to ఇది ఇంకా సాల్వ్ చేస్తే sin a by 1 plus cos a or 1 minus cos a by sin a కింద కూడా రిప్రజెంట్ చేయొచ్చు.